ఎవరు లేరు పనోళ్ళు. ఎందుకు లేరు? నువ్వు నిద్రపోయేటప్పుడు నైట్ టైంలో మా బాగా ఒక పని అమ్మాయిని తీసుకోవాలి. దాన్ని చేస్తావా నన్ను చేస్తావా? వెళ్ళింది పనామె లేదు, మానేసిందా? అట్ట మానేసి తెలిసే మానేసింది. అవునా? అసలుకి ఇంత అందంగా ఎలా పుట్టావో నాకు అర్థం కావట్లేదు. అందంగా నాది బాగా గట్టిగా అవుతుంది బేబీ. నేను ఆగలేను. ఎందుకు నవ్వుతున్నావు? అంత కర్మే వచ్చింది నీకు. నువ్వు అబ్బాయిలాగా వస్తే అయిపోద్ది కదా, అమ్మాయిలాగా వచ్చి కింద. ఇప్పుడు అమ్మాయిలతో స్నేహం చేయాలనుకో, అబ్బాయిని పట్టుకోనిరు కదా. అదే అబ్బాయిని నాకు తెలియదు కదా బేబీ. నలిపేస్తున్నావు మొత్తం. నువ్వు నలిపేయట్లేదు కానీ ఇంకా ఏం చేస్తుంటావు? ఏం లేదు, ఖాళీ అయితే నువ్వు వచ్చావు ఇప్పటి నుంచి బిజీగా ఉంటావు. నేను నిన్ను ప్రేమిస్తా, అరిచేతిలో పెట్టుకొని చూసుకుంటా నిన్ను. రోజు నీకేం కావాలన్నా కూడా లక్షలు లక్షలు ఖర్చు పెడతా. సరేనా? నువ్వు నాతో ఉంటావా? నన్ను పెళ్లి చేసుకొని బావని పంపించేస్తా. సరేనా? ఇప్పుడే ప్రపోజల్ పెట్టావు, ఆలోచించి చెప్తా. అంటే బావని పంపించేయాలనుకుంటున్నావా? అమ్మాయిని చూసి పంపించేయాలనుకుంటున్నా. అంటే మా బావని నువ్వు మోసం చేయాలనుకుంటున్నా. అలా ఏం కాదు, నువ్వు ఇచ్చే ప్రేమ మీ బావ ఇవ్వట్లేదు నాకు, నువ్వే బాగా ప్రేమిస్తున్నావు నాకు. అందుకని అంటే ఇప్పుడు దాకా ఇన్ని రోజులు మా బావ చూపించిన ప్రేమ నీకు ఎక్కువైందా? అవును అవును. రేపు ఇంకొక అమ్మాయి ఇచ్చింది అనుకో, అమ్మాయి నీకన్నా బాగా ప్లానింగ్ అనుకో. ఒళ్ళంత తుళ్ళింత వింత కవ్వింతలేలా బాగుంది కదా. నీకన్నా బాగా ఎవరు అన్నారు? నా చేతులు చూడు అసలుకి గట్టిగా అయిపోయినాయి. అవును, మసాజ్ చేస్తాను. ఇంకా ఏం చేస్తున్నావు? చెప్పాలి. నేను చెప్తున్నా నేను. మాది పక్క పల్లెటూరు. అయితే మా నాన్నకి మా అమ్మకి నేను ఇట్లా మాట్లాడడం కానీ మాట్లాడే విధానం కానీ అసలు నచ్చట్లేదు. సరేనా? అందుకే నేను ఇల్లు వదిలేసి వచ్చేసిన. నువ్వు ఆడికి రమ్మంటే ఆడికి, నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా బేబీ? చెప్తాలే. చెప్తావా? అసలుకి ఈ చీర ఎందుకు బాగా కట్టుకుంటా? ఇప్పేయాలా? చెప్పి ఇప్పేస్తా. ఇంకా అసలు నీ చీర కట్టుకోవడం రాట్లా. నేను కడతా ఉండు. చీర ఎవరైనా ఇటు కట్టుకుంటారా? వదిలు నేను కడతా ఉండు చీర. ఏం లేదు దానికి దులిపేదా. అంటే ఏమైనా మురుగంటుకునిద్దేమని అందమైన బాడీకి అని. అమ్మో, ఈ రోజు పొద్దున్న నేను ఎవరి మొక్కలు చూసినా అమ్మా ఇంతగానమ్మా బాబోయ్, అబ్బాయిలు కూడా పనికిరారు నీ ముందు. అంత డల్గా చేస్తున్నా? అంత డల్గా కాదు, అంత ఎక్కువగా చేస్తున్నావు. ఇట్లా అబ్బాయిలు వేరు. అబ్బాయిలు ఐ హేట్ నా బట్టలు నాకు వద్దు. దొంగన బట్టలు దొంగన. అదే కదా కావాల్సింది మనకు కూడా. అంటే అమ్మా అయ్యో అయ్యో కాదేందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ పెట్టుకోవద్దు. సరే కానీ మీ చెల్లి ఏం చేస్తుంటది? చెల్లి లేరు, నేను ఒక్కదాంతోనే జనాలు ఆగలేకపోతున్నారు. ఇంకా నాకు చెల్లి ఎందుకు? నువ్వు ఉన్నావు ఈ రోజు నుంచి. ఈ రోజు నుంచి మనం ఉంటాం కానీ బేబీ